హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బిఎస్ఆర్ తెలుగు టాక్స్. ఎదుటి వారిని ఏడిపించడం ఎలాగో మనకు తెలిస్తే మనల్ని ఏడిపించడం ఎలాగో ఆ భగవంతుడికి తెలుస్తుంది. ఇతరులను విమర్శించే ముందు నిన్ను ఇతరులు విమర్శించే వీలు లేకుండా నిజాయితీగా నిస్వార్థంగా జీవించు. అప్పుడే నీ విమర్శలకు విలువ ఉంటుంది. ఒకరి గురించి మనం చెడుగా మాట్లాడి నిందలు వేసి వారిని తక్కువ చేయాలని ఎంత ప్రయత్నించినా వారి వ్యక్తిత్వం ఎప్పుడూ వారిని ఉన్నత స్థాయిలోనే ఉంచుతుంది. నిప్పు, అప్పు, పగ ఈ మూడు తమంతట తాము తరగవు, పెరుగుతూనే ఉంటాయి. అందుకే నిప్పును ఆర్పాలి, అప్పులు తీర్చేయాలి, పగను సమూలంగా తుంచేయాలి. వీటిని ఏమాత్రం మిగిల్చినా వృద్ధి చెందుతాయి. ధర్మం పాటించినవాడు దేవుడయ్యాడు, తప్పినవాడు రాక్షసుడు అయ్యాడు, తెలియనివాడు మనిషిగా మిగిలాడు. లైఫ్లో మనం ఆశపడింది ఎప్పుడూ జరగదు. మన లైఫ్లో ఏం రాసిపెట్టి ఉంటే అదే జరుగుతుంది. అపార్థం చేసుకుని నిందించే ప్రతి ఒక్కరికి మనం సమాధానం చెప్పనక్కర్లేదు. అర్థం లేని మాటలకు బాధపడకూడదని మన మనసుకు చెప్పుకుంటే చాలు. ఈక ఊడిందని ఎగిరే పక్షి తన పయనం ఆపుతుందా? నీతి లేని వాళ్ళు నిందలు వేశారని నువ్వు ఆగిపోతావా? మన ఆలోచన విధానం బట్టే మంచి చెడు ఆధారపడి ఉంటాయి. మూడో వ్యక్తి మాటలను ఎప్పుడైతే నమ్ముతామో అప్పుడే మనశ్శాంతిని కోల్పోతాము. విషబీజాలు నాటిన వాళ్ళు బాగానే ఉంటారు. అది మహావృక్షమై మన వంశాన్ని కూడా నాశనం చేస్తుంది. తేనె తీయగా ఉంటుంది కదా అని దానిని నీరులా తాగకూడదు. అలాగే ఒకరు నీతో మంచిగా మాట్లాడుతున్నారు అని నీ బలాన్ని కానీ నీ బలహీనతను కానీ ఎప్పుడూ చెప్పకూడదు. అది మంచిది కాదు. బంధాలు నిలవాలంటే మనలో క్షమించే గుణం ఉండాలి. బంధుత్వం కావాలనుకుంటే ఒకరిపై ఒకరికి గౌరవం ఉండాలి. ప్రేమలు కావాలనుకుంటే ఒకరిపై ఒకరికి నమ్మకం ఉండాలి. నలుగురితో కలిసి ఉండాలి అనుకుంటే చిన్న నవ్వుతో పలకరింపులు ఉండాలి. ఏది నిర్లక్ష్యం చేసినా బంధంలో బలం లేకుండా పోతుంది. మనల్ని అర్థం చేసుకునే వాళ్లకు ఏదైనా చెప్పవచ్చు. ప్రతి చిన్న విషయాన్ని అపార్థం చేసుకునే వాళ్లకు ఏమీ చెప్పకపోవడమే మంచిది. ఎవరో ఎగతాళి చేశారని నీ జీవితం అంతటితో ఆగిపోకూడదు. గుర్తుంచుకో, ఎగతాళి చేసిన వారే ఏడ్చే విధంగా ఉండాలి నీ విజయం. అందరిలోనూ మంచిని చూడడం నేర్చుకుంటే మనలో మంచి పెరుగుతుంది. మనిషి చెడు చేస్తూ దేవుణ్ణి మాత్రం మంచి చేయమని ప్రార్థించడంలో ఏమాత్రం అర్థం లేదు. స్వార్థపరులు అంటే ఎవరో కాదు. స్నేహం అనే ముసుగులో మనల్ని అవసరానికి వాడుకొని అవసరం తీరాక వదిలేసిన వాళ్ళు అందరూ స్వార్థపరులే. నేను సంతోషంగా ఉన్నానంటే నాకు సమస్యలు లేవని కాదు, వాటిని ఎదుర్కోగల శక్తి, ధైర్యం నాకు ఉన్నాయని. ఆవేశానికి అరుపులు ఎక్కువ, ఆలోచన తక్కువ. అబద్ధానికి అభిమానులు ఎక్కువ, ఆయుష్ తక్కువ. నిజానికి శత్రువులు ఎక్కువ, సావాసం తక్కువ. స్నేహానికి సాన్నిహిత్యం ఎక్కువ, పట్టింపులు తక్కువ. మన శరీరంలో ఎక్కువ భాగం నీరు ఉంటుంది, కానీ ఏదైనా గాయమైతే మాత్రం రక్తమే బయటకు వస్తుంది. గుండె నిండా రక్తం ఉంటుంది, కానీ మనస్సు గాయపడితే మాత్రం కన్నీళ్లు బయటకు వస్తాయి. చాలా కష్టంగా ఉంటుంది గాయాన్ని భరించడం. ఎప్పుడైతే మన తప్పు లేకుండా శిక్ష అనుభవిస్తుంటామో అప్పుడు నీవు నేర్చుకోవడానికి సిద్ధంగా లేకపోతే నిన్నెవ్వరూ బాగు చేయలేరు. చెడు చేస్తున్న వారికన్నా చెడును చూస్తూ నోరు మెదపని వారి వల్లే ఈ ప్రపంచానికి ఎక్కువ ప్రమాదం. మనిషికి ఇబ్బందుల్లో పడే రెండు సందర్భాలు: డబ్బులు పొదుపు చేయలేనప్పుడు, మాటలు అదుపు చేయలేనప్పుడు. డబ్బు నుంచి వచ్చే ప్రేమ దీపం లాంటిది. అది నూనె ఉన్నంతసేపే వెలుగుతూ ఉంటుంది.
మనసు నుండి వచ్చే ప్రేమ సూర్యుడు లాంటిది. అది సృష్టి ఉన్నంత వరకు వెలుగుతూనే ఉంటుంది. మాటల్లో మెత్తదనం ఉండాలని నాలుక, ప్రవర్తనలో సున్నితత్వం ఉండాలని హృదయం, ఎముకలు లేకుండా సృష్టించబడ్డాయి. నాలుకతో కఠినమైన మాటలు మాట్లాడి సున్నితమైన హృదయాన్ని బాధ పెట్టకండి. ఎవరు ఎప్పుడు ఎలా మారుతారో చెప్పలేం. సమయం కంటే వేగంగా మనసులు మారే మనుషుల మధ్య బ్రతుకుతున్నాం. అందుకే ఎవరితో ఎంతలో ఉండాలో అంతలోనే ఉండాలి. అందరూ మనవాళ్ళు అనుకోవడం మనం చేసే పెద్ద తప్పు. మనకు ఎన్ని కష్టాలు ఉన్నా ఇష్టమైన వాళ్ళతో 10 నిమిషాలు మాట్లాడినా చాలు, ఆ రోజంతా చాలా ఆనందంగా ఉంటాం. విద్య నేర్చుకున్నాక గురువుని మర్చిపోకు, ధనం వచ్చాక మిత్రులను మర్చిపోకు, భార్య వచ్చాక కన్నవాడిని మర్చిపోకు, గౌరవం వచ్చాక గతం మర్చిపోకు, అలాగే అవసరం తీరాక సహాయం చేసిన వారిని మన్నడికి మర్చిపోకు. ఆడపిల్లకి పెళ్లి చేసే ముందు ఉన్నోడా లేనోడా అని, మనసు ఉన్నవాడా చెడు అలవాట్లు లేనివాడా అని చూడాలి. ఎందుకంటే సంపాదిస్తే డబ్బు వస్తుంది కానీ సంస్కారం రాదు. నవ్వుతూ చేసిన పాపాలు ఏడుస్తూ అనుభవిస్తావు. ఎందుకంటే కాలానికి అన్నీ తెలుసు, తప్పక సమాధానం చెబుతుంది. సరే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇలాంటి మంచి వీడియోల కోసం మా ఛానల్ని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్కు షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.